ఈ వీడియోలో మనం 'కన్నప్ప' ట్రైలర్ యొక్క కంప్లీట్ బ్రేక్ డౌన్ అయితే చూద్దాము. ఒకసారి 'కన్నప్ప' ప్లాట్ గురించి సింపుల్‌గా మాట్లాడుకుంటే, చిన్నప్పటి నుంచి దేవుడంటే పడని మన తెన్నూరుకి శివుడు పంపించిన ఆ ప్రభాస్ యొక్క రుద్ర క్యారెక్టర్ దేవుడి వైపుగా ఎలా మార్చాడు అనేది ఈ మూవీ యొక్క మెయిన్ ప్లాట్. అండ్ ఈ మధ్యలో వచ్చేసి తెన్నుడు యొక్క క్యారెక్టరైజేషన్ అండ్ పనికిమాలిన లవ్ స్టోరీ, ఇంకా వాళ్ళు గీర్లు పిచ్చి పిచ్చి అని చూపిస్తారనమాట. ఇంకా బ్రేక్ డౌన్‌లోకి వెళ్ళిపోతే ట్రైలర్ స్టార్టింగ్‌లోనే తెన్నుడు చైల్డ్‌హుడ్‌ని అయితే చూపిస్తారు. అప్పటి నుంచే తనకి దేవుడంటే పడదనమాట. అలా ఆ విగ్రహం మీద రాయి విసిరేసి తిరిగొస్తాడు కదా! అప్పుడు అక్కడ గూడెం యొక్క హెడ్‌ని ఇంకా రఘుబాబు గారిని అయితే అబ్జర్వ్ చేయొచ్చు. వాళ్ళిద్దరిని డీ ఏజింగ్ యూజ్ చేసి అయితే ఫేస్ మార్ఫింగ్ అయితే చేశారు. అదైతే నిజంగా గైస్ వరస్ట్‌గా ఉంది. ఆ ఫస్ట్ 10 సెకండ్స్ చూసి ఏందిరా అసలకి ట్రైలర్ ఇట్లా ఉందనుకున్నాను. ఫోన్ తీసిందనమాట. వరస్ట్ ప్రొడక్షన్ క్వాలిటీ అయితే ఉంది. నెక్స్ట్ షాట్‌లో మనం వాయులింగాన్ని అయితే చూడొచ్చు. అసలకి ఎలుగుబంటి కాలుని చూపించి వాయులింగం అనడం ఏందో నాకైతే అర్థం కావట్లేదు. అసలు మనకున్న వాయులింగం ఎక్స్‌పెక్టేషన్స్‌కి వీళ్ళు చూపించేదానికి అసలు మ్యాచ్ కావట్లేదు. 19-20 का फर्क है, इसमें उसमें 19 लाख का फर्क है। ఇంకా తర్వాత షాట్‌లో ఫస్ట్ ట్రైలర్‌లో చూపించినటువంటి ఈ ఎర్సె కుర్రాడైతే కనిపిస్తాడనమాట. ఆ గూడు మీద దాడి చేయడానికైతే ట్రై చేస్తూ ఉంటాడనమాట. తర్వాత మనకు ఆ గూడుని చూపించే ఆ యొక్క ఏరియల్ వ్యూ ఉంటది కదా! ఆడ గమనిస్తే మీరు ఆ ఇల్లులు, ఆ యొక్క షెడ్‌లు ఉంటాయి కదా! సేమ్ అన్నిటిని కాపీ పేస్ట్ చేస్తున్నారు అంతే. అంటే ఒకటే ఇల్లుని తీసి ఇంకోటి దగ్గర కాపీ పేస్ట్ చేశారనమాట. ఇలాంటివన్నీ చూసుకోవాలి కదా! విష్ణు గారు. అంటే అది రే రామ్ తర్వాత మన స్నో అన్న నాన్న బిల్డప్ బాబాయ్ వచ్చి తన ప్రాణాలు సైతం అర్పిస్తారంట ఆ వాయులింగం కోసం. అసలు లిటరలీ గాయ్స్ వాళ్ళ వాయిస్ మాడ్యులేషన్ కావచ్చు, వాళ్ళ డైలాగ్ డెలివరీ కావచ్చు దరిద్రంగా అయితే ఉంది. మంచన్న గురించి ఇంకొక మంచి విషయం చెప్పాలంటే మాక్సిమం ట్రైలర్ అంతా ఒకటే ఎక్స్ప్రెషన్ పెట్టడానికి అయితే చాలా గట్టిగా ట్రై చేస్తాడు. తన ఎఫర్ట్స్ అయితే మనం చాలా మెచ్చుకోవాలన్నమాట. ఇంకా తర్వాత చెప్పాను కదా స్టార్టింగ్‌లో అన్‌వాంటెడ్ లవ్ స్టోరీ అయితే ఉంటది. సేమ్ మనకు 'బాహుబలిని' అయితే కాపీ కొట్టేసారనమాట సీన్స్ అన్నీ. యాషెస్ ఉన్నాయి అంతే. ఇంకా ఈ ఎంటైర్ ట్రైలర్‌లోనే ది బెస్ట్ మనీ షాట్ ప్రభాస్ రుద్ర క్యారెక్టర్ ఎంట్రీ. రుద్రా అలా మన రుద్ర క్యారెక్టర్ ఎంట్రీ అయిన తర్వాత మన తన్నడికైతే కొన్ని శివుడి గురించి మంచిగాను, ఇంకొన్నిసార్లు అతని గురించి వ్యతిరేకంగా చెప్పి ఇతనికి తన్నడికైతే ఎక్కేస్తూ ఉంటాడు అనమాట. తర్వాత మన మోహన్ లాల్ గారి క్యారెక్టర్ అయితే ఎంట్రీ అవుద్ది. ఆ కత్తి మీద నిలబడ్డు ఏంది అసలుకి నంబర్ 1 క్రింజియస్ట్ షాట్ అసలుకి ఎంటైర్ ట్రైలర్‌లోనే. ఇక్కడే మన మోహన్ లాల్ క్యారెక్టర్‌కి తన్నుడికి కన్వర్జేషన్‌లో ఒక హిస్టరీ రిఫరెన్స్ అయితే యూజ్ చేశారు. అట్లాగే మన ద్రోణాచార్యుడు పక్షపాతం చూపించి ఏకలవ్యుడిని తన థంబ్ ఫింగర్ అయితే గురుదక్షిణగా అడుగుతారు కదా! దాన్ని అక్కడైతే యూజ్ చేశారు. మేబీ ఆ ఏకలవ్యుడు వీళ్ళ టైప్ వాడే అయి ఉండొచ్చు అనమాట. దీంట్లో అయితే మన మోహన్ లాల్ గారిని కామెడీ ఫేస్ చేసేటట్టు ఉన్నారు. అతను వెళ్ళి అంటాడు కదా! నాకు సేమ్ ఇదే డైలాగ్ గుర్తొచ్చింది అసలు అంటుంటే. ఈ ట్రైలర్ అయితే అసలు ఒక ప్రాపర్ ట్రైలర్ లాగా అయితే అనిపించలేదు. ఏదో క్యారెక్టర్స్‌ని చూపించేద్దాము, అది అక్కడొక్కటి ఇక్కడొక్కటి వేసేస్తే పోద్ది అనే లెక్కలో అయితే కట్ చేశారు. లిటరల్లీ ప్రొడక్షన్ క్వాలిటీ అయితే వరస్ట్‌గా ఉంది. అండ్ ట్రైలర్ 1తో కంపేర్ చేసుకుంటే దీంట్లో చాలా వరకు కలర్ గ్రేడింగ్ అయితే ఇంప్రూవ్ చేసుకున్నారు. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఇంప్రూవ్ అయ్యాయి. మేబీ ఇంకా సినిమాలో ఏమన్నా ఆ బిగ్ స్క్రీన్‌లో ఇంకేదైనా మ్యాజిక్ చేస్తారో, లేదంటే ఇట్లాగే ఏదో పెట్టాలి అన్నట్టు పెట్టేసి చేస్తారో అనేది చూడాలి. ఇంకా 300 క్రోర్స్ అంటున్నారు. అదైతే నమ్మబుద్ధి అయ్యేలాగా లేదు. సో అది గైస్ వీడియో అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టి పెట్టండి. పడుంటుంది అలా. and stay tuned.